ది డైర్ వోల్ఫ్, ఈ నేమ్ ఒక స్పెషాలిటీ ఉంది, ఈ నేమ్ ఒక హిస్టరీ కూడా ఉంది. అవును, 10,000 years బ్యాక్ డిసప్పియర్ అయిపోయిన ఒక జీవి, పచ్చి తెలుగులో చెప్పాలంటే కాల గర్భంలో అంతరించిపోయిన ఒక కుక్క జాతికి చెందిన ఒక జీవి. ద డైర్ వోల్ఫ్ డాగ్ ని యుఎస్ఏకి చెందిన కొలసల్ బయోసైన్స్ కంపెనీ గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ రీసెర్చ్ చేసి జెనెటిక్ ఎడిటింగ్ టూల్స్ యూజ్ చేసి రీక్రియేట్ చేశారు. అంటే మళ్ళీ ద డైర్ వోల్ఫ్ డాగ్ ని మళ్ళీ రీక్రియేట్ చేశారు. ఆ రీక్రియేషన్ ప్రాసెస్ ని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నాతో పాటు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ రీక్రియేట్ చేసే ప్రాసెస్ ని డీ ఎక్స్టెన్షన్ ప్రాసెస్ అని అంటారు. డీ ఎక్స్టెన్షన్ ప్రాసెస్ ఏంటి అంటే, కొలసల్ కంపెనీ సైంటిస్ట్ కొన్ని మ్యూజియంస్ అండ్ కొన్ని ల్యాబొరేటరీస్ ని కాంటాక్ట్ చేసి 13,000 years బ్యాక్ టూత్ ని, స్కల్ ని కలెక్ట్ చేశారు. ఆ కలెక్ట్ చేసిన స్కల్ నుంచి ఇన్నర్ ఏరియా బోన్ దగ్గర నుండి డిఎన్ఏ కలెక్ట్ చేశారు. ఆ కలెక్ట్ చేసిన డిఎన్ఏ 99.5% డైర్ వోల్ఫ్ డాగ్ కి మ్యాచ్ అవుతుందని కన్ఫర్మ్ చేసుకున్నారు. సైంటిస్ట్స్ జీన్ ఎడిటింగ్ ప్రాసెస్ యూజ్ చేసి 14 జీన్ కలెక్షన్స్ కి 20 యూనిక్ ఎడిట్స్ చేశారు. అందులో 15 జీన్ వేరియంట్స్ డైర్ వోల్ఫ్ డాగ్ ని రీప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ ఉన్నదని ఐడెంటిఫై చేసి వాటిని ఫెర్టిలైజ్ చేసి సర్రోగేట్ డాగ్ మదర్ లోకి ఇంప్లాంట్ చేశారు. రీసెంట్ గా ఆ సర్రోగేట్ డాగ్ మదర్ 3 పప్స్ కి బర్త్నిచ్చింది. అయితే డీ ఎక్స్టెన్షన్ ప్రాసెస్ యూజ్ చేసి రీక్రియేట్ చేసిన వరల్డ్ సెకండ్ యానిమల్ గా ఇది హిస్టరీ క్రియేట్ చేసింది. బై ద వే, నా వీడియోని మీరు ఇక్కడ వరకు చూసారంటే నా కంటెంట్ మీకు నచ్చుతుందని అర్థం. యాజ్ ఏ బిగినర్ గా మీ కమెంట్స్ నాకు చాలా అవసరం. అది కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలిసిన కొత్త విషయాన్ని 10 మందికి షేర్ చేయాలని ఎంతూజియాజం నాలో ఉంది. తెలుసుకోవాలని ఎంతూజియాజం మీలో ఉందా? అయితే యూఆర్ ద కరెక్ట్ ప్లేస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. బై ద వే, బై బై.